मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం శ్రీకృష్ణుడు కుబ్జను ఏ విధంగా అనుగ్రహించాడు అన్నది తెలుసుకున్నాం. ఆ తర్వాత అక్రూరుని పిలిచి ఓ సహాయం అడిగాడు. ఆ సహాయం ఏమిటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. అక్రూరా, నువ్వు ఇప్పుడు మాకు ఒక సహాయం చేయాలి. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవితో సహా పాండవులు ఇప్పుడు హస్తినాపురంలో నివసిస్తున్నారు. తండ్రి లేని వారిని, తమ్ముని కొడుకులని పాండవులపై జాలిపడడం లేదు ధృతరాష్ట్రుడు. పైగా దుర్యోధనాది తన కొడుకుల మీద ప్రేమతోటి ఈ పాండవులను చిన్నచూపు చూస్తున్నాడు, వారికి అన్యాయం చేస్తున్నాడు అన్నాడు కృష్ణుడు. అవునా అంటూ ఆశ్చర్యపోయాడు అక్రూరుడు. అవును అక్రూరా, అందుకే నీ సహాయం కావాలంటున్నాను. ఒక విషయమై నువ్వు హస్తినాపురం వెళ్ళాలి. వెళ్ళి పక్షపాత వైఖరి కూడదని ధృతరాష్ట్రుడికి నువ్వు చెప్పాలి. పాండవుల్ని ప్రేమించమని, వారికి ఎలాంటి అన్యాయం తలపెట్టవద్దని హితోపదేశం చెయ్యాలి అన్నాడు కృష్ణుడు. తప్పకుండా అన్నాడు అక్రూరుడు. కార్యాన్ని నెరవేర్చి శుభవర్తమానంతో తిరిగి వస్తావని ఆశిస్తున్నాను అని అన్నారు. వస్తానన్నాడు కృష్ణుడు. అక్కడి నుంచి నిష్క్రమించాడు. రథాన్ని అధిరోహించి అక్రూరుడు హస్తినాపురానికి బయలుదేరాడు. చేరుకున్నాడు. అక్కడికి ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కౌరవ ప్రముఖులను అందరినీ కలిశాడు. సత్కారాలు అందుకున్నాడు. కొన్నాళ్ళు అక్కడే ఉండి నగర విశేషాలన్నీ ఆమూలాగ్రం తెలుసుకున్నాడు. విదురుణ్ణి సందర్శించాడు ఓ రోజు. అక్కడే కుంతీదేవి కూడా ఉంది. ఆవిడ్ని చూసి కలిశాడు అతను. అక్రూరుని చూస్తూనే ఆత్రంగా కుంతీదేవి ఇలా అడిగింది. అన్నా, మధురలో అందరూ క్షేమే కదా? బలరామకృష్ణులు ఎలా ఉన్నారు? వారు నా గురించి, నా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఈ కౌరవుల మధ్య నేను తోడేళ్ల మధ్య లేడీలాగా ఉన్నాను. భయంగా జీవిస్తున్నాను. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనని
ఆందోళనగా ఉన్నానన్నా అని విన్నవించింది. అయ్యో అంటూ బాధపడ్డాడు అక్రూరుడు. దుర్యోధనుడు మహాక్రూరుడు. అతడు మా భీముణ్ణి బతకనివ్వడం లేదు. వాణ్ణి విషసర్పాలతోటి కరిపించాడు. గంగానదిలో తోసివేశాడు. విషం కలిపిన అన్నాన్ని తినిపించాడు. ఎలాగైనా భీముణ్ణి అంతమొందించాలని చూస్తున్నాడు. దిక్కులేని దాన్ని నా మొర ఎవరు ఆలకిస్తారు చెప్పు? మేనత్తను కాబట్టి వింటే గింటే నా మొర ఆ బలరామకృష్ణులే వినాలి. వాళ్లే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంతటి వారైనా కృష్ణుని మాట వింటారంటారు. అతడు చెప్పినా బావుండు. ఈ రాజ్యంలో సగభాగం వస్తుంది. మా భాగం మాకు వస్తే మా మానాన మేము బతుకుతాం అన్నది కుంతిదేవి. అంటూనే చేతులు జోడించి నమస్కరిస్తూ కృష్ణుణ్ణి ప్రార్థించింది. రాజ్యపాలన చేసింది పాండురాజు. రాజ్య విస్తరణ చేసింది పాండురాజు. అతని మరణంతో మా రాజ్యం మాకు కాకుండా పోయింది. మా రాజ్యంలోనే మేము పరాయి వాళ్లుగా అనామకులుగా బతుకుతున్నాం అంది కుంతిదేవి. కన్నీరు పెట్టుకుంది. ఆవిడ్ని అక్రూరుడు విదురుడు ఓదార్చారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు అక్రూరుడు. తల్లి, నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచించి కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఈ విషయం అన్న బలరామునితో కూడా సంప్రదించాడు అతడు. రేపు నేను ధృతరాష్ట్రుడిని సభాభవనంలో కలుస్తున్నాను. అతనికి చెప్పాల్సింది చెప్పిన మీదట నేను మధురకు ప్రయాణం అయ్యేది అన్నాడు. కృష్ణుడు నా మొర విన్నాడైతే అనుకుంది కుంతిదేవి. విన్నాడమ్మా, అన్నిటికీ సహనం అవసరం అన్నాడు అక్రూరుడు. చెప్పినట్టుగానే ఆ మర్నాడు సభాభవనంలో ధృతరాష్ట్రుడిని కలిశాడు అక్రూరుడు. సగౌరవ ధోరణిలో అతనికి హితవు ఉపదేశించాడు ఇలాగా. మహారాజా, నీ కొడుకులు తమ్ముడు కొడుకులు అనే భేదం నీకు ఉండకూడదు. వారి పట్ల నిష్పక్షపాత సమాన వైఖరి నీకు అన్ని విధాలా శ్రేయస్కరం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. పుత్ర మిత్ర బాంధవుల సంబంధాలు కూడా శాశ్వతం కాదు. ఆ సంగతి నీకు తెలియంది కాదు. ఈ ప్రపంచంలో ఒకడు ఐశ్వర్యవంతుడైతే ఇంకొకడు నిరుపేదగా ఉంటాడు. అలాగే ఒకడు పుణ్యాత్ముడైతే మరొకడు పాపాత్ముడవుతాడు. అంతా కర్మానుసారంగానే జరుగుతుంది. విజ్ఞులు కర్మలో కూడా మంచి చెడ్డలు నిర్ణయించగలరు. నువ్వు విజ్ఞుడువని నా అభిప్రాయం. లేనిపోని అపకీర్తి నీకెందుకు? నా మాట విని తమ్ముడు కొడుకుల్ని చేరదీసి ఆదరించు. వారికి సగభాగాన్ని ఇచ్చి ఆనందించు. ఐశ్వర్యం శాశ్వతం కాదు మహారాజా. పైగా నువ్వు పుట్టుగుడ్డివాడివి. నీకు ఇలాంటి మందబుద్ధి తగదు అని అన్నాడనమాట. ధృతరాష్ట్రుడితో సహా సభలోని వారంతాను అక్రూరుని హితో ఆలకించారు. చెప్పింది రాజుకి. రాజే దానికి సమాధానం ఇవ్వాలి. ఏమిటిస్తాడతను? ఏం మాట్లాడతాడు? ఉత్కంఠగా అందరూ చూడసాగారు. అప్పుడు గొంతు విప్పాడిలా ధృతరాష్ట్రుడు. అక్రూరా, నీ మాటలు మంచివే, కాదన్ను. కానీ నా మనస్సు నీ మాటలను వినడం లేదు. ఎందుకో అసంతృప్తిగా ఉంది. ఏదేమైనా అంతా దైవకృప. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. జరగని. భూదేవి భారం తొలగించేందుకే శ్రీకృష్ణుడు జన్మించాడంటారు. అతని సంకల్పం ఎలా ఉందో ఎవరికి తెలుసు? అతనికి నా నమస్కారాలు అందజేయి. కానున్నది కాక మానదు అంటూ చెప్పాడు ధృతరాష్ట్రుడు. అతని అంతరంగం అక్రూరుడికి అర్థమైంది. మహారాజా, నీ మనసులో మాట నాకు తెలిసింది. నువ్వు అన్నట్టు అంతా ఆ పరమేశ్వరుడి సంకల్పమే. అది ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మరి నాకు సెలవు అన్నాడు అక్రూరుడు. అక్కడి నుంచి నిష్క్రమించాడు. మధురకు చేరుకున్నాడు. ధృతరాష్ట్రుని అంతరంగాన్ని బలరామకృష్ణుల ముందు ఆవిష్కరించాడు. విని సన్నగా నవ్వాడు కృష్ణుడు. మామ మహా తెలివైనవాడు. భర్త పోయినందుకు శోకించి కంసపత్నులు అస్థిపురాస్తి తండ్రి జరాసంధుణ్ణి సమీపించారు. తమ భర్తని కృష్ణుడు ఎలా చంపింది వివరించి కన్నీరు పెట్టుకున్నారు. కుమార్తెలు కన్నీరు పెట్టడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు జరాసంధుడు. తోక తొక్కిన తాచయ్యాడు. మండిపడ్డాడు. కంసుణ్ణి సంహరించి కులుకుతున్నాడా కృష్ణుడు? నా భుజబలం తెలియక వెర్రవీగుతున్నాడు. ఇక యాదవుల్ని క్షమించేది లేదు. వాళ్ళు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా సముద్రంలో దాగి ఉన్నా కూడా వెతికి మట్టు పెడతాను. నా మాటకు తిరుగులేదన్నాడు జరాసంధుడు. కుమార్తెలను ఓదార్చాడనమాట. ఇక్కడ మనం నవమఖండం సమాప్తం చేసుకున్నాం అనమాట. పూర్వభాగం నవమఖండంలో పూర్వభాగం సంపూర్ణమైంది మనకి. తర్వాత ఈ కుమార్తెను ఓదార్చిన తర్వాత ఏం జరిగింది అడిగాడు జనమేజయుడు. చెబుతున్నానుగా అన్నాడు వైశంపాయనుడు. నవ్వి ప్రారంభించాడు ఇలా. తనకి ఆప్తులైన వారందరికీ ఆప్తులైన వాళ్ళందరినీ చతురంగ బలాలతో సహా రాజధానికి తరలి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు జరాసంధుడు. యుద్ధానికి సిద్ధంగా ఉండమని పిలుపునిచ్చాడు.
జరాసంధుని ఆజ్ఞ మేరకు ఆప్తులంతా రాజధానికి చేరుకున్నారు. బలాబలాలన్నీ దగ్గరుండి చూశాడు జరాసంధుడు. వారిని ప్రోత్సహిస్తూ మెచ్చుకోలుగా కేకలు వేశాడు. తర్వాత అవంతీశ్వరులైన విందుడు అనువిందుణ్ణి పిలిచి కృష్ణుడికి తానేమిటో తన పౌరుష ప్రతాపాలు ఎలాంటివో చెప్పమని వారిని యాదవ రాజధానికి పంపించాడు. సరేనని వారు చేరుకున్నారు. అక్కడికి సభాభవనంలో ప్రవేశించారు. ఉగ్రసేన బలరాములు సరసన కూర్చున్న కృష్ణుడిని చూశాడు. వారు నివేదించారు ఇలా: కృష్ణ, సదా సత్యసంధుడు జరాసంధుడు నీకు ఈ సందేశాన్ని వినిపించమని మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అది తెలియజేస్తున్నాం, దయచేసి శ్రద్ధగా ఆలకించు అన్నారు. అని చెప్పడం మొదలుపెట్టారు. నువ్వు నీ అన్న బలరాముడితో కలిసి కంసుణ్ణి అతని అన్నదమ్ములను అందరినీ సంహరించావు. అతడెవరనుకున్నావు? నా అల్లుడు. నీ కారణంగా నా కుమార్తెలు వైధవ్యాన్ని పొందారు. వారి బాధ నేను చూడలేకుండా ఉన్నాను. చూడలేక అపార సైన్యంతో నీ మీదకు దండెత్తి వస్తున్నాను. నువ్వు యుద్ధానికి సిద్ధంగా. ఈ యుద్ధంలో నువ్వో నైనా తేలిపోవాలి. నన్ను సామాన్యుడు అనుకుంటున్నావేమో. కాదు. నా మాటలకు భయపడి నువ్వు పారిపోయి ఎక్కడ దాక్కున్నా సరే నేను నిన్ను వదిలిపెట్టను. స్వర్గ మర్త్య పాతాళాలలో దాగి ఉన్నా నిన్ను వెతికి పట్టుకుని మరీ సంహరిస్తాను. ఈ భూమి మీద నువ్వు నీ వాళ్ళుండే అవకాశం ఇక లేదు. ఈ మాట నీ తండ్రి వసుదేవునికి, నీ మిత్రుడు అక్రూరునికి, సాత్యకి అందరికీ చెప్పు. నా బలపరాక్రమాల గురించి అంతగా తెలియకపోతే 10 మందిని అడిగి తెలుసుకో. రేపే బయలుదేరి వస్తున్నాను. నీ రాజధానిని చుట్టుముడుతున్నాను, కాచుకో అన్నాడు. వారు చెప్పిన మాటలకు కృష్ణుడు నవ్వి ఇలా చెప్పాడు: విందాను విందులారా, జరాసంధుని మాటలు వినసొంపుగా బాగున్నాయి. అయితే ఇలాంటి మాటలను నేను పట్టించుకోను. తాటాకు చప్పుళ్లకు నేను బెదరను కూడా. నా మాటలు కూడా ఓ 2 మీ జరాసంధుడికి చెప్పండి అన్నారు. అల్లుణ్ణి సంహరించిన వాణ్ణి మామని వదిలిపెడతానని అనుకోకు. యుద్ధానికి నేను సిద్ధమే. రా, చావో రేవో తేల్చుకుందాం. జరా రాక్షసి అతికిన శరీర భాగాలను మళ్లీ విడగొడతాను. కంసుణ్ణి వధించి అతని రాజ్యం ఉగ్రసేనునికి అప్పగించాను. అలాగే నిన్ను వధించి నీ రాజ్యాన్ని నీ కుమారుడికి బహుకరిస్తాను అని చెప్పాడనమాట. తిరిగి వచ్చి కృష్ణుడి మాటలు యథాతథంగా జరాసంధునికి వివరించారు విందాను విందుడు. యుద్ధానికి కృష్ణుడు సిద్ధమని, యుద్ధం అంటే అతనికి భయం లేదని చెప్పారు. మధురపైకి జరాసంధుడు దండెత్తి వస్తున్నట్ట. అన్నదమ్ముల ఆలోచనలేమిటో తెలుసుకునేందుకును మధురలోని పెద్దలంతా ఉగ్రసేనుణ్ణి, బలరామకృష్ణుల్ని కలిశారు. మంత్రాలు ఆరంభించారు. పెద్దల్లో వికృతుడు అనే ఒక వృద్ధుడున్నాడు. అతడు కృష్ణుడితోటి ఓ మాట చెప్పదలుచుకున్నాడు. ఏమిటా మాట అన్నది రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో విందాం. అంతవరకు సెలవు.